గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అలాగే లోకల్ ఎమ్మెల్యే నాగేశ్వర రెడ్డి గారికి, మిగతా అతిథులకు, ప్రిన్సిపల్ మేడం గారికి, అధ్యాపక బృందానికి, చిల్డ్రన్కి, పేరెంట్స్కి, అలుమిని, మా ట్రస్ట్ మెంబర్కి మరొకసారి గుడ్ మార్నింగ్. సో ప్రిన్సిపల్ గారి స్పీచ్ విన్నప్పుడు అన్నీ మా సాగరే క్రెడిట్ కొట్టేశాడు. సో నాకు చాలా ప్రౌడ్గా ఉంది. సాగర్ ఆధ్వర్యంలో యాక్టివిటీస్ చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. సాగర్ నేను అప్పుడప్పుడు మిడ్ నైట్ సెల్ చూస్తాను, అర్లీ మార్నింగ్ కూడా సెల్ చూస్తాను. మాకు రేంజ్ రోవర్స్ అనే గ్రూప్ ఉంది, దాంట్లో 24 hours మాట్లాడుతూనే ఉంటారు. ఒక హార్డ్కోర్ నవోదయన్స్ అంటారుగా, అట్లా ఒక 10 members ఉన్నారు. సాగర్ నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, నాకు డౌట్. ఆయన యాక్చువల్లీ బ్యాంక్ ఎంప్లాయీకి నాకు తెలిసి చాలా బిజీ వర్క్ ఉంటుంది. ఆయన ఎప్పుడు వర్క్ చేస్తున్నాడో, ఆయన 24 hours ఇంట్లో మళ్ళీ పిల్లల్ని పట్టించుకుంటాం లేదు. మేడం ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ ఏమ్మా ఉంటే మళ్ళీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇక్కడున్న పిల్లల గురించి శ్రద్ధ మాత్రం ఆసం. ఎందుకంటే అన్న ఆ పిల్లవాడికి ఇది కావాలి, అన్న పిల్లోనికి ఇది చేద్దాం, అన్న పిల్లోనికి అది చేద్దాం, ఇదే ఉంటుంది తప్ప ఇంకా వేరే కోణంలో ఏం ఆలోచించాడు. అంత గట్టి నవోదయం అలుమినీలో ఉండడం మాకు చాలా గర్వంగా ఉంది. సాగర్, ఈ క్రెడిట్ అంతా మీకే తెలుసుకోలేదు. మీకు 80% ఇస్తాం. దీని వెనుక ఇంకా 2 హార్డ్కోర్ నవోదయన్స్ ఉన్నారు. వాళ్ళు కనపడరు, కానీ సాగర్కి వెనుక ఉండి ఇది చేయ సాగర్ అది చేయదంటారు. వాళ్ళు ఎవరు కాదు, మా హుసేన్ బాషా అండ్ జేఎస్ సతీష్. వీళ్ళు మాకు ట్రస్ట్లో, అంటే మేము 2014లో ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేశాం. ఆ హుసేన్ బాషా జేత్ కూడా ఇట్లనే, అంటే అనిపిస్తుంది ఇంత డెడికేషన్ ఏందయ్యా, టూ మచ్ అనిపిస్తుంది ఒకసారి. లేదన్నా మన అంబిషన్ నెరవేరుద్దాం. వాళ్ళు ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా, వయసు రీత్యా 40 years దాటినా కూడా, వాళ్ళు ఎన్ని పనులున్నా ఈ హుసేన్ బాషా జేఎస్ సతీష్ ఇదే పని, ఈ స్కూల్ తప్ప ఇంకా వాళ్ళకి వేరే ప్రపంచం లేదు. వాళ్ళు అలుమిని ట్రస్ట్లో వాళ్ళకు డిసిగ్నేషన్ ఉన్నా లేకపోయినా మేము పని చేస్తామంటారు తప్ప వాళ్ళు ఏ పదవులు ఆశించే వ్యక్తులు కాదు. సో వీళ్ళు ముగ్గురు మాకు చాలా ఎలిమెంట్గా ఉన్నారు ఈ యొక్క ట్రస్ట్లో. దీనికి తోడు మరొక జాయిన్ అయ్యారు ఇప్పుడు, క్రాంతి నాయుడు. అతను పాలిటిక్స్లో బిజీ ఉంటాడు. ఈరోజు ఒక ఊర్లో ఉంటాడు, రేపు ఢిల్లీలో ఉంటాడు, ఖమ్మంలో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, ఈవెన్ పత్తికొండలో ఉంటాడు, ఈరోజు ఇక్కడ ఉంటాడు, మళ్ళీ నెక్స్ట్ రోజు ఇక్కడ ఉంటాడు. సో అంటే వాళ్ళ ప్రైవేట్ వర్క్స్ చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తాను, కొన్ని చెప్పాలి. ప్రైవేట్ వర్క్స్ చాలా ఉన్నాయి, అవన్నీ పని చేసుకుంటూ దాన్ని ఏం పక్కన పెట్టారు. ఆ బాధ్యతలు కూడా నెత్తినేసుకొని, వాళ్ళ నియోజకవర్గం యొక్క సమస్యలను నెత్తిన పెట్టుకొని, అనేక మంది లీడర్స్ దగ్గరికి వెళ్ళేసి మన విద్యాలయానికి సంబంధించిన విషయాలు వాళ్ళకు తెలియజేస్తూ, తను తోచిన సాయం చేస్తూ, వారు కూడా పనులు చేస్తూ విద్యానికి చాలా, మాకు ట్రస్ట్ చాలా గర్వంగా స్ట్రాంగ్ గా ఉన్నారు. నేనేం తక్కువ నాన్న అని మా డాక్టర్ వచ్చేసారు, బాబులరెడ్డి కూడా అంటే సెల్ నాకు తెలిసి చూస్తుంటాను నేను ఎప్పుడు. రేంజ్ డ్రైవర్స్ లో సర్జరీ చేస్తుంటాడు, సెల్ పక్కనే ఉంటది. ఆ సర్జరీ చేస్తే ఒకసారి వచ్చి కాల్ చేసి మెసేజ్ చూసుకుంటాడు, లేకపోతే కొంచెం టైం దొరికితే మాట్లాడేస్తాడు. ఆయన రాత్రిపూట 1 గంటకు మాట్లాడుతుంటాడు, 2 గంటలకు మాట్లాడుతుంటాడు. అంటే నేను నా రీడింగ్ అప్ టు 1 o'clock ఉంటుంది నైట్. కేసు రీడింగ్ 9 స్టార్ట్ అవుతే 1 o'clock, అంటే ఆ టైంలో అప్పుడప్పుడు కొంచెం కేసెస్ బోర్ కొట్టినప్పుడు చూస్తూ ఉంటా, కొంచెం మైండ్ డైవర్ట్ కావడానికి. సో వీళ్ళు మనుషుల్లా కాదని అంత అనిపిస్తుంది. అంటే దీని బ్యాక్ మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ ఉన్నందుకు వీళ్ళ కృషి, ఇప్పుడు ఎవరైతే చెప్పానో వీళ్ళ కృషి. అలాగే మా లేడీ డైనమిక్ లీడర్ మధుమతి గారు, అగ్రికల్చర్ ఆఫీసర్, తను కూడా మళ్ళీ వాళ్ళ సార్ ఏమన్నారు, ఇంట్లో పిల్లలు ఏమన్నారేమో. సో వీళ్ళకి ఈక్వల్ గా, నేనేం జెండర్ డిస్క్రిమినేషన్ నాకు అవసరం లేదు, ఐఎమ్ నవోదయన్ అంటుంది ఆమె. సో వీళ్ళు ఇంత కలెక్టివిటీగా, బట్ నేనైతే ఏం చేసేది ఏం లేదు, జస్ట్ వాచ్ చేస్తూ ఉంటా ప్రొసీడింగ్స్ అంతే.